గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర కేబినెట్ మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మేడం శాంతకుమారి ఐఎస్ గారికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పక్షాన నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జాయింట్ సెక్రటరీగా మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి ఎన్నో సమస్యలు మరియు అన్ని రకాల ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రైతులకు సంబంధించినవి మరియు ఇతర ఎన్నో సమస్యలు పరిష్కరించడానికి ఎన్నో కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్యల పరిష్కారం కొరకు నేను కృషి చేస్తానని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు హోదాలో పర్యటన చేసిన సందర్భంలో చెప్పారు. కానీ అదృష్టం కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మరియు మీరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి కూడా దాదాపు సంవత్సరం అయిపోయింది. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 4 డిఏలు, పిఆర్సి మరియు మెడికల్ బిల్స్, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్ అన్ని రకాల బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఏ బిల్లులు కూడా మంజూరు అవ్వటం లేదు. సరెండర్ లీవ్ కూడా పెట్టుకుని దాదాపు 13 నెలలు, 16 నెలలు, 9 నెలలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా ₹1,00,000 పైగా ఉన్న సరెండర్ లీవ్ అనేది కూడా శాంక్షన్ అవ్వటం లేదు. మరియు మెడికల్ బిల్స్ కూడా పెండింగే ఉన్నాయి. జీపీఎఫ్ కూడా పెట్టుకున్నారు. ఎవరి జీతంలో నుంచి కేటాయించుకొని ఎప్పుడైనా అత్యవసరం ఉన్నప్పుడు మన పిల్లల కొరకు, గృహం కొరకు, పెళ్లిళ్ళ కొరకు అని పెట్టుకున్న జీపీఎఫ్ నిధులు కూడా మంజూరు చేయకపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు ఇచ్చిన మాట ప్రకారమే సంవత్సరం అయిపోయింది కనుక దయచేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ అన్ని సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మీపై ఉంది. మీరు ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలలో 4 డిఏలు మరియు జీపీఎఫ్, మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అన్ని రకాల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన వారి యొక్క డబ్బులు ఈ రోజు వరకు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలో పడటం లేదు. ఎందుకంటే చాలా బాధ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను అనుసరించి మేము పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి మంచి పేరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు తెస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకు కూడా డబ్బులు తేయడానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ రాత్రి పగలు కృషి చేస్తున్నాం, పని చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా అన్ని సర్వే చేసి మీకు నీతి నిజాయితీతో మేము పనిచేస్తున్నాం. కనుక అలాంటప్పుడు దయచేసి తెలంగాణలో పనిచేస్తున్న అన్ని శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మరియు కేబినెట్ అందరూ రాష్ట్ర స్థాయి అధికారులకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇక వస్తాయా అగ వస్తాయా అని ఎదురు చూడటం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మంజూరైన పాపన లేదు. ఎక్కడి డబ్బు, ఎక్కడి బిల్లులు అక్కడనే పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ మంజూరు అవ్వటం లేదు. కనుక దయచేసి మాకు జీపీఎఫ్ ఇవ్వండి, సరెండర్ లీవ్ శాంక్షన్ చేయండి, మెడికల్ బిల్స్ ఇవ్వండి, పెన్షనర్లకు సంబంధించినవి కూడా మరియు వారితో పాటు మా పిఆర్సీ కూడా వెంటనే ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు కేబినెట్ మంత్రులకు మరియు చీఫ్ సెక్రటరీ మేడం శాంతకుమారి గారి మీద ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాను. మా యొక్క బాధ అర్థం చేసుకోండి. దయచేసి మా సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.